महाकैलासनिलजा मृणालमृदुदोर्लता महनीयादजामूर्तिर्महासाम्राज्यशालिनी। మహాకైలాస నిలయ, గొప్పదైన కైలాసమే నిలయముగా గలది. కైలాసం అంటే శివుడు ఉండే చోటు. మహాకైలాసం అంటే సదాశివుడు నివసించే చోటు. ఇల్లు అంతా ఇంటి యజమానిదే అయినా అతను విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే విశ్వమంతా విశ్వేశ్వరుడు నిండి ఉన్న విశేషించి వసించే స్థానం మహాకైలాసం. ఈ స్థానం మనలోని సహస్రార పద్మంలోని మధ్య బిందువు. అలాగే శ్రీచక్రంలోని కేంద్రం వద్ద ఉన్న బిందుస్థానం. మూలాధారం అమ్మవారి పుట్టింటిగా భావిస్తే సహస్రారం మెట్టినిల్లు అవుతుంది. సదాశివుని చెంత అమ్మవారు ఆసీనురాలయ్యేది సహస్రారం నందే. ఈ సహస్రార బిందువు సూచించే మహాకైలాసంలో వసిస్తుంది అని ఈ నామానికి అర్థం. మృణాల మృదు దోర్లత, తామరతూడు వంటి మృదువైన బాహువులు కలది. మృణాల అనగా తామరతూడు వంటి, మృదు అంటే సుకుమారమైన, దోర్లత అంటే తీగ వంటి బాహువులు కలది అని బాహ్యార్థం. వెన్నుముక వెంబడి ఉండే కుండలీ మార్గంలోని సుషుమ్నా నాడితో అమ్మవారిని సమన్వయపరుచుకోవాలి. ఈ సుషుమ్నా నాడికి ఇరువైపులా సూక్ష్మంగా ఇడా పింగళ నాడులు ఎలా ఉంటాయో అలాగే తామరతూడులా సుకుమారంగా ఉండే బాహువులు అమ్మవారికి ఇరువైపులా ఉంటాయన్నమాట. ఇది యోగపరమైన సూక్ష్మార్థం. మహనీయ, గొప్పగా ఆరాధింపబడినది. అమ్మవారిని ధ్యానం చేస్తే ధ్యానం చేసిన వాళ్ళు అమ్మవారు అయిపోవడం కూడా జరుగుతుంది. అంటే సాయుధ్యం సిద్ధిస్తుంది అని అర్థం. ఒకసారి విష్ణుమూర్తి అమ్మవారిని ధ్యానం చేసి ఇలాగే జగన్మోహినిగా అమ్మవారైపోయాడు. తనను ఆరాధించిన వారికి, ధ్యానం చేసిన వారికి ఇటువంటి మహత్తరమైన ఫలాన్నిచ్చేది కాబట్టి అమ్మవారు మహనీయ. పూజ్యులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా ఈ సాయుధ్య సిద్ధి పొందినవారే. దయామూర్తి, మూర్తీభవించిన దయాలక్షణం గలది. దయే రూపముగా గలది. పరమేశ్వరి జగత్తులో ఉండే జీవరాశికి అంతటికీ మాత. అందుచేత ఆమె యొక్క దయకు, ప్రేమకు హద్దు ఉండవు. కేవలం దయ మాత్రమే మూర్తిగా గలది కాబట్టి అమ్మవారు దయామూర్తి. అంతటి దయాస్వరూపిణి కాబట్టే హరిహర బ్రహ్మేంద్రాదులందరూ అమ్మవారిని ఆరాధిస్తారు. మహాసామ్రాజ్యశాలిని, పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యమునకు అధినాయకురాలు. పరాకాష్ఠకు చెందిన గొప్పతనం, వైభవం, మంచితనం, పరిపాలనా దక్షత లక్షణాలను సూచించే ఒకే ఒక పదం మహా. ఈ గుణానికి, లక్షణానికి అమ్మవారు అధిష్టాత్రి. పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యానికి అధినాయకురాలు లేదా పరిపాలకురాలు. మహాసామ్రాజ్యం అంటే ఆత్మ సామ్రాజ్యం. ఈ ఆత్మ సామ్రాజ్యానికి అధికారిని అమ్మవారు. महाकैलासनिलजा मृणालमृदुदोर्लता महनीयादजामूर्तिर्महासाम्राज्यशालिनी। आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्रीषोडशाक्षरी विद्या त्रिकूटा कामकोटिका। ఆత్మవిద్య, ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు. సాధారణంగా చూసేది పదార్థమయమైన ప్రపంచం. ఈ ప్రపంచం తాలూకు విషయాలన్నింటినీ ప్రాపంచిక విద్యలు అంటారు. కానీ ఈ పదార్థమయమైన ప్రపంచానికి కారణభూతమై వెనుక ఉండి నడిపించే చైతన్య శక్తి కూడా ఉంటుందని పరిశీలనాత్మక పరిశోధనా క్రమంలో తెలుస్తుంది. ఈ చైతన్య శక్తి ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవిలోనూ కూడా అంతర్గతంగా ఉండి నడిపిస్తుంది. వ్యక్తిలో ఉండే అంతర్గత శక్తి యొక్క అంశాన్ని ఆత్మశక్తి అని, విశ్వంలో ఉండే అంతర్గత శక్తిని అమ్మవారు అని అంటారు. ఆత్మశక్తిని గూర్చి చెప్పే విద్యను ఆత్మవిద్య అంటారు. విశ్వాన్ని నడిపించే అంతర్గత శక్తి అయిన అమ్మవారే ప్రతి జీవిలోనూ అంశరూపంలో ఆత్మశక్తిగా పనిచేస్తుంది. ప్రతి వ్యక్తిలో ఉండే మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు గల
విజ్ఞాన విషయాలన్నీ ఆత్మవిద్య క్రిందకే వస్తాయి. మహావిద్య గొప్పదైన విద్యా స్వరూపురాలు. యోగా విద్యలో ఆత్మశక్తికి సంబంధించిన జ్ఞానంతో పాటు విశ్వ విజ్ఞానాన్ని కూడా కలిపితే అది మహావిద్య అవుతుంది. అమ్మవారికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఈ విద్యలో ఉండడం వలన ఈ విద్యను మహావిద్య అన్నారు. శ్రీవిద్య శ్రీవిద్యా స్వరూపిణి. ఆత్మపరంగా ఉండేది ఆత్మవిద్య అయితే బ్రహ్మపరంగా ఉండేది బ్రహ్మవిద్య. అంతటా నిండి ఉండే అమ్మవారిని గురించి చెప్పేది శ్రీవిద్య. శ్రీవిద్య సర్వ ప్రయోజనకారకమైన విద్య. ఈ శ్రీవిద్య కర్మ, భక్తి, జ్ఞాన, భోగ, భాగ్య, మోక్ష, వైరాగ్య ప్రదమైన విద్య. శ్రీం ప్రధాన బీజాక్షరమైన ఈ విద్య అత్యంత ఆదరాభిమానాలతో ఆరాధింపబడునది. శ్రీవిద్య ఆత్మజ్ఞానాన్ని సాధించే పరమ మార్గాన్ని సూచిస్తుంది. ఈ అభ్యాసం బ్రహ్మ విద్యను కలిగి ఉంటుంది మరియు మోక్ష సాధనకు పనిచేస్తుంది. ఈ పవిత్ర ఆచారంలో ప్రధానమైనది శ్రీచక్ర యంత్రాన్ని ఆరాధించడం మరియు జగన్మాత అయిన శ్రీ లలితా త్రిపుర సుందరిని పూజించడం. కామసేవిత కాముని చేత సేవింపబడునది. కాముడు అంటే ప్రధానంగా 3 అర్థాలు చెప్పవచ్చు. అవి శివుడు అంటే కామేశ్వరుడు, 2 మన్మధుడు, 3 కోర్కెల గలవాడు. శివుని కోసం అమ్మవారు ఎలా తపస్సు చేసిందో అలాగే శివుడు కూడా అమ్మవారు తన అర్ధాంగి అవ్వాలని తపన చెందాడు. అంటే ఇద్దరూ ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి చిక్కి సగమైపోయారు. చివరకు వారి వారి తపస్సులు ఫలించి చిక్కిన సగమైన ఈ 2 శరీరాలు ఒకటై అర్ధనారీశ్వరులుగా అయ్యారు. ఈ విషయాన్ని ఆదిశంకరులు శివానంద లహరిలో కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం అన్న మొదటి శ్లోకంలోనే చెబుతారు. ఇలా శివుని చేత కోరబడి సేవింపబడినది కాబట్టి అమ్మవారు కామసేవిత. శివుని 3వ కంటి మంటకు ఆహుతి అయి శరీరాన్ని కోల్పోయిన మన్మధుని శరీరం మన్మధుని భార్య అయిన రతీదేవికి మాత్రమే కనబడేటట్లు చేసి రతీదేవి వైదవ్యాన్ని తొలగింపచేసిన అమ్మవారిని నిరంతరం రతీ మన్మధులిద్దరూ ఆరాధిస్తారు. అందుచేత అమ్మవారు కామసేవిత అంటే మన్మథ సేవిత. కోర్కెల గలవారు అంటే కాముకులు, కోర్కెల గలవారిచే సేవింపబడునది అనే అర్థం ఈ నామానికి చెప్పుకోవచ్చు. శ్రీ షోడశాక్షరీ విద్య సకల మంగళప్రదమైన 16 అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి. శ్రీ అనగా సకల మంగళప్రదమైన అని, షోడశ అనగా 16, అక్షరి అనగా అక్షరాల మంత్రములకు సంబంధించిన విద్యాస్వరూపిణి. 15 తిథులను సమన్వయపరిచే విధంగా పంచదశాక్షరి మంత్రం ఉంటుంది. ఇవి వృద్ధి క్షయ లక్షణాలను కలిగి ఉంటాయి. చంద్రుని కళలు ఒక్కొక్క తిథిలోనూ పెరుగుతూ మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. వృద్ధి క్షయ లక్షణాలు లేకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉండే కళ ఒకటి ఉంటుంది. అదే అమ్మవారు. ఈ కళకు సంబంధించిన బీజాక్షరాన్ని శ్రీంగా తీసుకుంటే ఈ శ్రీం పంచదశి కళలతో కలిసి షోడశాక్షరి అయి షోడశ కళాప్రపూర్ణ అయిన అమ్మవారిని సూచించే షోడశాక్షరి మంత్రం అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు శ్రీ షోడశాక్షరి విద్య అంటారు. ఈ శ్రీ విద్యా జ్ఞానం కొరకు సద్గురువులను మాత్రమే ఆశ్రయించాలి. త్రికూట 3 కూటములుగా ఉన్న మంత్రస్వరూపిణి. నిర్దిష్ట సంఖ్యలో ఉండే అక్షర సమూహాలను కూటము అంటారు. కూటము అంటే విభాగము అని చెప్పుకోవచ్చును. అమ్మవారి పంచదశాక్షరి మంత్రం కా ఏ ఈ లా హ్రీం హ స క హ లా హ్రీం స క ల హ్రీం అని 3 కూటములుగా ఉంటుంది. ఈ 3 కూటములను వరుసగా
కాదికూటము, హాదికూటము, సాదికూటము అని అంటారు. మంత్రశాస్త్రాన్ని అనుసరించి ప్రతి మంత్రము బీజము, శక్తి, కీలకము అని 3 కూటములుగా చెప్పబడుతుంది. ఈ 3 కూటముల మంత్రస్వరూపిణి అమ్మవారు. శిరస్సు వాగ్భవ కూటము, కంఠము నుండి కటి వరకు కామరాజు కూటము, కటి నుండి క్రింద భాగము శక్తి కూటము. ఈ మూడింటిని త్రికూటములు అంటారు. ఇదే అమ్మవారి యొక్క మంత్రస్వరూపం. కామకోటిక, కామమునకు పై అంచున గల దాని స్వరూపిణి. చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో చివరిది మోక్షము. ధర్మము, అర్థము, కామము వీటి తర్వాత చివరగా కోరబడేది, అనగా కామము తర్వాత కోరబడేది కనుక కామాన్ని మించినది. కామకోటిక అంటే మోక్షము అని అర్థం చెప్పుకోవాలి. అందువల్ల కామకోటిక అన్న నామం అమ్మవారు మోక్ష స్వరూపిణి అనే అర్థాన్ని సూచిస్తుంది. కామేశ్వరుడు లేదా కాముడు అంటే శివుడు. కామకోటిక అంటే శివుణ్ణి అవధిగా కలిగినది అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చును. తపస్సు ద్వారా శివుణ్ణి చేరినది, పరమేశ్వరుని చేరుట కన్నా వేరే కోరిక లేనిది. ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా